ఒక కొత్త ఆవిడనైతే సత్య పెడుతూ ఉంటుంది. ఇక తను మహాదేవయ్య రెండో భార్యని అని చెప్పి వాళ్ళ తమ్ముడితో అయితే వస్తూ ఉంటుంది. అది చూసి సత్య అయితే అగో క్రిష్ అని అయితే చూపిస్తూ ఉంటుంది. సరే ఇక చాలు అని చెప్పి ఆవిడైతే సైగ చేస్తూ క్రిష్ దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వేనా, నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డవి నువ్వేనా, నువ్వు నా కొడుకువే, అవును అచ్చం నా పోలికలే ఉన్నాయి, నువ్వు నా కొడుకువే అని చెప్పి అలా పట్టుకొని ముద్దులాడుతూ ఉంటుంది. ఇక అది చూసి భైరవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి క్రిష్కి తల్లి అనుకుని వచ్చింది ఇదేవత్తే అని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది. నువ్వెవరు అంటే నేను మీ ఆయన రెండో పెళ్ళాన్ని అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి భైరవి షాక్ అయి మహాదేవయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆవిడైతే క్రిష్ అయితే విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు నా తల్లివా అని అయితే చూస్తూ ఉంటాడు. అది ఎవరితో వచ్చింది క్రిష్ని ముద్దులాడి నా కొడుకు అని చెప్పి అంటూ ఉంటుందండి. మీరు చూడండి క్రిష్ తన కొడుకంట ముద్దులాడేస్తుంది, వెళ్ళి అడగండి అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు, ఊరు మొత్తం కోడే కూసేటట్లుగా నేను మీ రెండో భార్యనని గట్టిగా చెప్పండి, మన ఇద్దరికి ఆ క్రిష్ పుట్టాడని చెప్పండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవయ్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక క్రిష్ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మహాదేవయ్య ఏం సమాధానం చెప్తాడా అని. ఇక సత్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే సత్య కాస్త చాలా కోపంతో చూస్తూ రగిలిపోతూ ఉంటాడు సత్య చేసిన పనికి.